దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామంలో వీక్షిస్తున్న మీ అందరికీ నిండు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున మరొక దినమున ఈ విధముగా మీతో మాట్లాడుటకు దేవుని గూర్చినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి పరలోకపు వాక్కును మనందరము కలిసి ధ్యానం చేయడకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సదవకాశానికై మనమందరము కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మంచిది, ఈరోజు కూడా ఓ చక్కటి అంశభాగంతో మేము ముందుకు వచ్చాం. దేవుడు మనందరితో మాట్లాడును గాక. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, ఒకే మెసేజ్ కానీ ముచ్చటగా 3 అంశాలను కలగలిపి క్లుప్తంగా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఎక్కువగా కాకుండా తక్కువగా చక్కగా మనం నేర్చుకుందాం. 3 అంశాలు ఏమిటి అంటే, ప్రార్థన గూర్చినటువంటి అంశం. ఈరోజు ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరి ప్రార్థన దేవుడు వినడు. ఈరోజు ప్రార్థన అనేది క్రైస్తవుడికి ఊపిరి లాంటిది కదా. ఆ ప్రార్థనకు ఒక క్రమం ఉంది. ఆ ప్రార్థనను ఇష్టానుసారంగా మనం చేయకూడదు. ఎవరికి చేయాలో వారికే చేయాలి, ఎలా చేయాలో అలానే చేయాలి. అయితే ఎవరికి చేయాలో నేర్చుకుందాం, ఎవరి ప్రార్థన వింటాడో తెలుసుకుందాం, ఎవరి ప్రార్థన వినడో తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలో అని తెలుసుకుని అలానే చేద్దాం. ఎవరి ప్రార్థన వింటాడో, ఓహో ఈ లక్షణాలు ఉంటే నా ప్రార్థన వింటాడా దేవుడు అని ఒకవేళ లేనట్లయితే ఈ లక్షణాలను మన జీవితంలో పెంపొందింప చేసుకుందాం. ఎవరి ప్రార్థన వినడో, ఎలాంటి లక్షణాలు ఉంటే మన ప్రార్థన వినడో అని తెలుసుకుని ఈ లక్షణాలు ఇప్పటికే ఉన్నాయేమో, మన జీవితాల్లో ప్రతిఫలం రాకోకుండా ఉంటుందంటే ప్రార్థన వినకుండా ఉండేటువంటి లక్షణాలు నా జీవితంలో ఉన్నాయేమో. కాబట్టి వాటిని తొలగించుకుని నా ప్రార్థన దేవుడు వినేంత గొప్ప స్థాయికి నేను ఎదగాలి అని మీరందరూ ఆకాంక్షిస్తూ ఉన్నట్లయితే చక్కగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఘనమైనటువంటి ప్రార్థన పరులుగా దేవుడు విని మన ప్రార్థనకు తక్షణమే జవాబు వచ్చే విధంగా మనం నేర్చుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగాలు మరలా చెప్తున్నాను. ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరి ప్రార్థన దేవుడు వినడు. ఈ 3 అంశాలను క్షుణ్ణంగా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మరొకసారి చెప్తూ ఉన్నాను, ప్రార్థన అనే పదం ప్రసూకే అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించబడింది. ప్రార్థన అనగా సృష్టించబడిన మనము సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునితో మాట్లాడడమే, అనగా దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే. చూద్దాం, మొట్టమొదటిగా ప్రార్థన ఎవరికి చేయాలి అనేది చూసుకుని తర్వాత భాగంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము గల వాక్యమును చదువుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థన ఎవరికి చేయాలో చూద్దాం. 12వ అధ్యాయము 5వ వచనము గల వాక్యమును చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూద్దాం, ఇంకా వివరంగా చూద్దాం. మరొక లేఖనాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము గల వాక్యమును చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము గల వాక్యమును చూద్దాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాల్సింది ఎవరికో తెలుసా? తండ్రికి ప్రార్థన చేయాలి. తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేయాలి. ఇప్పటికే సేవకులు మీతో చెప్పుండొచ్చు, అయినా సరే మరలా చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాల్సింది తండ్రికి ప్రార్థన చేయాలి. ఈరోజు సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, చాలా మంది కూడా తండ్రి అని సంబోధన లేకుండా యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు అంటూ అదే యేసయ్యకు ప్రార్థన చేస్తూ యేసునామంలోనే ముగించేవారు చాలా మంది ఉన్నారు. కానీ
మనం ప్రార్థించాల్సింది మొట్టమొదటిగా ఎవరికి అంటే తండ్రికి మనం ప్రార్థన చేయాలి. తండ్రి, అబ్బా తండ్రి, నాయనా అని సంబోధిస్తూ మన ప్రార్థన ఉండాలి. జాగ్రత్తగా వినండి. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు, ఇది కాదండి. ప్రార్థనా క్రమంలో మొట్టమొదటిగా ఒక క్రమం ఉంది. ముచ్చటిగా 3 క్రమాలు ఉన్నాయి. చక్కగా మొట్టమొదటిగా తండ్రికి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఎవరికి ప్రార్థన చేయాలి అంటే తండ్రికి ప్రార్థన చేయాలి. తర్వాత మనం చేయాల్సింది ఏమిటంటే యేసు నామములో ప్రార్థన మనం అడగాలి. దేవుణ్ణి ఏమడుగుతున్నా తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నామములో మనం అడగాలి. యేసయ్యకి ప్రార్థన చేసి యేసు నామంలో అడగడం కాదు, ఇది కరెక్ట్ కాదు. చూద్దాం యేసు నామంలో ఆ వాక్యాన్ని చూయించి ఇంకా ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము గల వాక్యమును చూద్దాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ఏ నామములో ప్రార్థన చేయాలి? క్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. మూడవదిగా ఎవరి సహాయముతో కూడా ప్రార్థన చేయాలో చూసి మనం ముందుకు కొనసాగుదాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము గల వాక్యమును చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చాలు. మూడవదిగా ఎవరి సహాయముతో మనం ప్రార్థన చేయాలి అంటే పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహాయముతో మనం ప్రార్థన చేయాలి. వాస్తవానికి మనం అనుకుంటాం ఇష్టానుసారంగా ప్రార్థన చేసేయచ్చులే, ఎలా పడితే అలా ప్రార్థన చేసేయచ్చు అని అనుకోవచ్చు. ఒకానొక జీవితంలో నాకు ఎవరు నేర్పించినప్పుడు, ఏమీ తెలియనప్పుడు నేను కూడా ఇష్టానుసారంగానే ప్రార్థించాను. సేవకులు వారిని చూసి వారి ప్రార్థన విని ప్రార్థన క్రమాన్ని నేర్చుకుని ఈరోజు ప్రార్థన చేస్తూ ఎన్నో గొప్ప ఘనకార్యాలు మా జీవితాల్లో చూస్తూ ఉన్నాము అంటే ఓ క్రమమైన ప్రార్థన చేయడం వలనే. మేము నేర్చుకున్నాం, అదే మీకు నేర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఇష్టానుసారంగా చాలామంది ఎప్పటి నుంచో, కొంతమంది అయితే సేవకులు కూడా రీసెంట్గానే పాస్టర్ ఫెలోషిప్స్లోనూ కొంతమంది సేవకుల సదస్సుల్లోనూ ప్రార్థన చేయమని ప్రార్థన అవకాశాలు ఇస్తే ఈ రకమైనటువంటి ప్రార్థనలు చేస్తున్న వారు కూడా చాలామంది. అయితే దేవుడు మనకి ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎవరికి చేయాలి అంటే మొట్టమొదటిగా తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు నామములో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయముతో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడి సహాయముతో మనం చెప్పసఖ్యము కాని మూలుగులతో మూలుగుతూ ఉన్నప్పుడు మనకట యుక్తముగా ప్రార్థన ఎలాగూ చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు ఆ దేవాతి దేవుని దగ్గర వరకు వెళ్ళి యుక్తముగా ఘనముగా మన ప్రార్థన విని ప్రతిఫలం దయచేయాలంటే ఈ పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం మనతో ఉండాలి. అనుకుంటాం మనం, నేను అనర్గళంగా మాట్లాడగలను, తెలుగు భాషలో భాషా పాండిత్యం కలిగింది నాకు, ప్రావీణ్యత వచ్చి నాకు అని అనుకోవచ్చు. వాస్తవానికి నువ్వు నేను మాట్లాడుకుంటున్నది భాష అని మనం పేరు పెట్టుకున్నాం. వాస్తవానికి ఇది భాష కాదు, ఒక మూలుగుడితో సమానం. ఇది మనం భాష అని అనుకుంటున్నాం. రోజు తెలుగు భాష అని, కన్నడం అని, తమిళ్ అని ఎన్నో రకాలుగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఒకవేళ కుక్క మురుగుతుంది అంటాం, మనం మాట్లాడుకుందాం అనుకుంటాం, కానీ ఆ కుక్క చూసి వీడేదో మురుగుతున్నాడు అని అనుకుంటుంది. దానికి అర్థం కాదు కదా మన భాష. ఈరోజు మనం చెప్పసఖ్యము కాని మూలుగులతో మూలిగే మనము మోగ భాషతో ఉన్న మన భాషను ఎంతో వినసొంపుగా మన ప్రార్థనకు తక్షణమే జవాబు వచ్చేలాగా సహవాసంతో సహాయంతో ప్రార్థన చేయాలి అంటే పరిశుద్ధాత్ముడి సహాయంతో చేయాలి. ఈరోజు చూసాం కదా, ఎవరికి ప్రార్థన చేయాలి అంటే తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు నామములో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంతో ప్రార్థన చేయాలి. మరలా గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి స్తోత్రం, యేసయ్య నీకు వందనాలు, యేసయ్య నీకు స్తోత్రాలు ఇవంటూ మరలా యేసు నామములో ప్రార్థన చేస్తే అది చాలా అనకూడదు. కానీ అది క్రమమే కాదు, అసలు క్రమమే కాదు. ఒక ఘనమైన క్రమాన్ని పాటించి ఈ రకమైనటువంటి ప్రార్థన మనం జరిగించుకుందాం. రెండవదిగా చూద్దాం, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు ఏం ధ్యానం చేయబోతున్నాం మనం?
ఎవరి ప్రార్థన దేవుడు వింటాడో చూద్దాం. ఈరోజు వాస్తవానికి మీ పిల్లల్లోనే కొంతమంది మాట్లాడుతుంటే, రే నేను ఈ మాటలు నమ్మను, అస్సలు నమ్మను. కొంతమంది పని చేస్తున్న వారి దగ్గర నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. అవును కదా. ఈరోజు దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనలో కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో చూద్దాం. ఒకవేళ ఆ లక్షణాలు మీ జీవితాల్లో, నా జీవితాల్లో లేకపోతే వాటిని పెంపొందింప చేసుకుందాం. చూడండి, ఈరోజు చాలామంది ఒక మాట వినాలి అంటే కొంత నమ్మకం కావాలి కదా. ఎవరిని పడితే వారి మాటలు మనం వినేయం కదా. దేవుడు కూడా అంతే. నువ్వు ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన వినడు. ఈరోజు చాలామంది జీవితాల్లో సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు, కానీ వారు మాత్రం ప్రార్థన చేయడం లేదు. ఇజ్రాయేలు ప్రజల యొక్క మొర్ర విని దేవుడు మోషేను పంపించాడు, కానీ మోషే మొర్ర విని దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు పంపించాల. జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఇజ్రాయేలీయుల యొక్క మనవిని విని, వారి మొర్రను విని, వారి మూలుగుడు విని దేవుడు మోషేని అనుకున్నాడు, కానీ మోషే ప్రార్థనే ఆలకించి ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి సంసిద్ధం కాలేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన మీ జీవితాలను మారుస్తుంది. చూద్దాం, మీ ప్రార్థన వినాలంటే మీకే లక్షణాలు కావాలి? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడో చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2 నుంచి 4 వచనములు గల వాక్యమును చూద్దాం. అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తెరచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అని భక్తుడు ఒకడు ఉండెను కైసర్యలో. అతని గురించి మాట్లాడుతున్నాడు. ఇతనికి దేవుని దర్శనం ఎలా కలిగింది? ఇతని ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఒక దూతతో ఒక వర్తమానాన్ని పంపించడానికి గల కారణం ఏంటంటే, దేవుణ్ణి నమ్మాలి అనే ఆశ కలిగి ఉన్న వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఇక్కడ ఆశ కలిగి ఉన్నటువంటి కొర్నేలి యొక్క ఆశను చూశాడు, ప్రార్థన ఆలకించాడు, దూతను పంపి తన వర్తమానాన్ని పంపాడు. ఈరోజు దేవుణ్ణి నమ్మాలి పూర్తిగానే ఆశ ఎవరైతే కలిగి ఉంటారో వారితో దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకిస్తాడు. దేవుణ్ణి నమ్మాలి అనే ఆశ ఎవరికైతే ఉంటుందో వారు చేసే ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే, ఆశ కలిగిన వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచి ఆశ కలిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. రెండవదిగా కూడా చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము గల వాక్యమును చూద్దాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనులు అర్పించు బలులట యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటే, రెండవదిగా యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నీలో యథార్థత ఉండదు. ఎప్పుడు చూసినా సరే నీకు సంబంధించినటువంటి కోరికలే కోరుకుంటూ ఉంటావు. దేవా, నాకు ధనం కావాలి, భవిష్యత్తు కావాలి, హెచ్చించబడాలి, కోట్లు కావాలి, భవనాలు కావాలి, అంతస్తులు కావాలి, బంగారం కొనుక్కోవాలి. ఈ రకమైనటువంటి ఎప్పుడు దేవుని దగ్గర గీక్కుంటూ ఉండడమే రకాలు కొన్ని ఉంటాయి. యథార్థత ఉండదు. ఒక పక్క లోకానికి వెళ్తేనేమో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, అన్యాయం వైపు తిరుగుతూ ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి చర్యలు ఏవి ఉండవు. దేవునికి సంబంధించిన ప్రతి క్రియను ఏదీ చేయకోకుండా అతిక్రమం చేస్తూ ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటే ఇలాంటి వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడా? కానీ దేవుడు ఇక్కడ మాట్లాడు, యథార్థవంతుల యొక్క ప్రార్థన నేను ఆలకిస్తాను, వింటాను అని. భక్తిహీనులు అర్పించు బలులు నాకు హేయము. చాలామంది ఈరోజు
భక్తిహీనులు ఎక్కువైపోయారు. దేవునికి కొంత ధనాన్ని ఇస్తేనో, లేదా కొంతమంది కన్నా అనాథ పిల్లలకి నా దగ్గర ఉన్న ధనాన్ని, కొంతమంది అట ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది ఏమిటి అంటే, ఒక వ్యక్తి గవర్నమెంట్కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్లో చక్కటి ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు. అతనికి వచ్చే శాలరీ కాకుండా తమకున్నటువంటి డిపార్ట్మెంట్లో వక్ర మార్గంలో, అక్రమమైన మార్గంలో కోట్లకు పడిగెత్తి కొంత ధనాన్ని ప్రజల దగ్గర నుంచి దోచుకున్నాడు, గవర్నమెంట్ సొమ్మును. విషయం తెలిసిపోయింది. అయితే అంతకుముందు నుంచి అతనట చాలా చోట్ల సేవకులకు, అనాథులకు ఎంతో ధారాళముగా వానికి విరాళము చేసేసేవాడు. ఏమి ఇంత మంచి పని, ఇంత చక్కగా చేస్తున్నాడు, ఎంత గొప్ప మనస్సు, తనకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడికి సమర్పించుకుంటున్నాడు, మంచి మంచి క్రియలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకునేవారు. కానీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? భక్తిహీనత, అక్రమమైనటువంటి మార్గంలో సంపాదించి ఎక్కడ నాకు శాపం వస్తుందో, ఎక్కడ మళ్ళీ దేవుని ఉగ్రత నాపై వస్తుందో, చిన్న చిన్న ఈ పనులన్నా చేస్తే కొంత నాకు క్షమించబడతాను కదా, రేపటి రోజు దేవుడు అడిగినప్పుడు ఆ పనులు చేశాను కదా తండ్రి, నా సొమ్మును కొంత నీ కొరకు ఖర్చు పెట్టాను కదా అని నేను అడగొచ్చు కదా. అందుకు ఇదంతా చేస్తున్నాడట. దేవుడు ఇవన్నీ మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వడండి. ఈ రకమైనటువంటి భక్తిహీనులు చేసేటువంటి బలులు. చాలామంది కానుకేస్తే ఏ పాపమైనా చేసేయచ్చు. ఓ 1,00,000 రూపాయలు కానుకిచ్చేస్తే సేవకుడు ఏమనిపోడు, మేము ఏది చేసినా సరే తప్పు అని చెప్పుడు. ఇలా భక్తిహీనులు కానుక నర్పించి లేదా కొంత మంచి పనులు చేస్తే దేవుడు వారి ప్రార్థన వినేస్తాడు, వారిని దీవించేస్తాడు అని అజ్ఞానంలో ఉన్నారు. నువ్వు ఏ కానుకలు అర్పించినా, పుణ్యకార్యాలు చేసినా, పుణ్యక్షేత్రాలు తిరిగినా, మోకాళ్ళతో తిరిగినా, పొరులు దండాలు పెట్టినా, యథార్థవంతుల యొక్క ప్రార్థన తప్ప దేవుడు ఏ ప్రార్థన కూడా వినడు. ఈరోజు నీ ప్రార్థనలో యథార్థత ఉందా? నీ ప్రార్థనలో నమ్మకత్వం ఉందా? నీ కుటుంబంలో యథార్థత కలిగి ప్రార్థిస్తున్నావా లేదా అని చూసుకో. మూడవదిగా, నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మాలనే ఆశ కలిగిన వారి యొక్క ప్రార్థన వింటాడు. రెండవదిగా యథార్థవంతుల ప్రార్థన వింటాడు. మూడవదిగా నీతిమంతుల ప్రార్థన వింటాడు. భక్తిహీనుల యొక్క ప్రార్థన కంటే ఆయన దూరస్తుడు. భక్తిహీనులకు ఆయన చాలా దూరంగా ఉంటాడు. నువ్వు ఎన్ని కార్యాలైనా చేయి, భక్తిహీనతతో ఎట్లయినా ఉండు, ఆయన నీకు దూరంగానే ఉంటాడు. కానీ నీతిమంతుల యొక్క ప్రార్థన చాలా అవసరం. నీతి చాలా అంటే చాలా అవసరం. మన ప్రార్థన దేవుడు విని మన జీవితాల్లో అనేక కార్యాలు జరగాలి అంటే, కన్నీరు విడుస్తున్న నీ కన్నీరు తుడచబడాలి అంటే, నీ బిడ్డ జీవితాలు బాగుపడాలి అంటే, మన భవిష్యత్తు బాగుండాలి అంటే, కుటుంబాలు దేవునిలో కట్టబడాలి అంటే, అనేక సమృద్ధితో మనం ముందుకు కొనసాగాలి అంటే, నీతి అనే ఒక గొప్ప వస్త్రాన్ని నీవు ధరించుకుని ప్రార్థన చేయి. తప్పక నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీతిమంతుల ప్రార్థన నేను అంగీకరిస్తాను అని. చూసాం. మొట్టమొదటిగా ప్రార్థన ఎవరికి చేయాలి అని. ఎవరికి చేయాలి అంటే చెప్పండి ఒకసారి, మీరు మనస్సులో అనుకోండి. తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయముతో ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూసాం, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అని. దేవుణ్ణి నమ్మాలని ఆశ గల వారి ప్రార్థన వింటాడు, యథార్థవంతుల ప్రార్థన వింటాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన వింటాడు. తర్వాత మనం చూద్దాం, ఎవరి ప్రార్థన వినడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నానన్నా నా ప్రార్థనకి జవాబు రావడం లేదు. కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉన్నానన్నా నా ప్రార్థనకి జవాబు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే, ఈ లక్షణాలు నీలో ఉన్నాయేమో. నేను వీరి ప్రార్థన వినను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రార్థన వినడో ఒకసారి చూసి, ఒకవేళ మన జీవితాల్లో ఉంటే వాటిని తొలగించుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము గల వాక్యమును చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే వాక్యాన్ని వినకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. వాక్యం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీకు అనేది అనవసరం, కానీ నువ్వు మాత్రం దేవునితో మాట్లాడతావు. నువ్వు మాట్లాడిన తక్షణమే దేవుడు వచ్చేసి మనకు దిగొచ్చేసి గొప్ప కార్యాలు చేసేయాలి. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, నాలో ఏం కోరుకుంటూ ఉన్నాడు, నా ప్రవర్తన నాలో నుంచి దేవుడు ఏది ఇష్టపడుతూ ఉన్నాడు, నేను ఎలా బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు అని తెలియచెప్పేది ఏంటంటే ఒక రూట్ మ్యాప్ ఏమిటి? ఈ వాక్యమే కదా.
మనం ఆశీర్వాదపు వచనంలోనికి ఉండాలి అన్నా, ఘనమైన స్థితిలో ఉండాలి అన్నా, దేవుడి చేతిలో వాడబడాలి అన్నా, మనకి జీవితంలో సంతోషం ఉండాలి అన్నా, ఇదంతటా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఆల్రెడీ తెలియచేశాడు. ఈ విధంగా ఉంటే, నా మాటలు విని జాగ్రత్తగా నడుచుకుంటే నీ జీవితాలు ధన్యకరంగా ఉంటాయని చెప్తున్నా సరే, ఆయన మాటని పెడచెవున పెట్టి ఆయన వాక్యాన్ని వినకుండా కేవలం నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. వాక్యం వినువారు అరుదైపోతూ ఉన్నారు కదా. ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు వాక్యాన్ని వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే కుదరదు. ఇక్కడ వాక్యం విని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్న ఎవరి ప్రార్థన వినడు అంటే, వాక్యము వినకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను వినను. ఎలా ఉన్నారు మీరు? వాక్యాన్ని జాగ్రత్తగానే వింటూ ఉన్నారా? వినడం మాత్రమే కాదు, వినిన దానిని మీ జీవితాలకి అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నారా? మీ వాక్యపు స్థితి ఎంతవరకు ఉంది? మీ వాక్యముల అవగాహన ఏ లోతు వరకు ఉంది? వాక్యముపై మీ జీవితాలు ఎంతవరకు కట్టబడుతూ ఉన్నాయి? వాక్యం మన జీవితానికి మాదిరి. ఈ వాక్యం మన హృదయలో ఉంటే నిత్యము ఆనందకరంగా బ్రతుకుతాం. ఈ వాక్యం మన హృదయలో ఉంటే ప్రార్థన కూడా ధారాళముగా వస్తుంది. వాక్యము వినకుండా, వాక్య క్రమము తెలియకుండా అసలు ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేయకూడదు, ఎవరికి చేయాలో అని లిఖించబడింది ఎక్కడండి? దీనిలోనే కదా. ఇలాంటి వాక్యాన్ని వినకుండా, చదవకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడు? దేవుడే చెప్తూ ఉన్నాడు, నా వాక్యాన్ని వినకుండా, నా మాటను వినకుండా మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను ఆలకించను. భక్తిహీనులకు నేను చాలా దూరంగా ఉంటాను. భక్తిహీనులు అర్పించు బలులు నాకు హేయము అని మాట్లాడుతున్నాడు. భక్తిహీనతతో వాక్యాన్ని వినకుండా ప్రార్థన చేసి నీ ప్రార్థన దేవుడు వినడం లేదమ్మా. అందుకే ఇన్నాళ్ళకు నీకు సమయం పడుతుంది. ఒకసారి దేవుని మాటను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ చదువుతూ ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు గొప్ప జవాబును మీ జీవితంలో దయచేస్తాడు. మీరు దేని కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడో అది ఖచ్చితంగా మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు దేని కొరకే ఆశపడుతూ ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారో వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి ఖచ్చితంగా ప్రార్థన చేయి. దేవుడు నీకు తక్షణమే జవాబునిస్తాడు. రెండోదిగా కూడా చూద్దాం, ఎవరి ప్రార్థన దేవుడు వినడో చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనముల గల వాక్యమును చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. రెండవదిగా ఎవరి ప్రార్థన దేవుడు వినడు అంటే, దుష్క్రియలు చేయు వారి ప్రార్థన వినడు. బయటేమో విచ్చలవిడిగా దేవునికి వ్యతిరేకంగా నీ క్రియలు జరిగించి, దుష్క్రియలు జరిగించి ఎంతో మందిని నీ మాట వలన, నీ చూపు వలన, నీ ప్రవర్తన వలన బాధ పెట్టి నీ కుటుంబాన్ని శోధనలో పడివేసి దేవుడు చేయమన్న ఆజ్ఞను కాకుండా ఆజ్ఞ అతిక్రమం చేసి ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడం. మొట్టమొదటిగా చూసాం, వాక్యము వినకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. దుష్క్రియలు చేసి దేవుని పాదాల చెంతకు చేరి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. దుష్క్రియలు చాలా రకాలు, పలు రకాలు, చెప్పుకోవడానికి సమయం కాదు. కానీ నీ క్రియలు దుష్క్రియలతో ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఏమి కావాలో, ఏవి కాకూడదో మనందరం చూసి నేర్చుకున్నాం కదా. ఈ రకంగా ప్రార్థన జీవితంలో గనులుగా ఎదుగుదాం. మనకు కావాల్సిన ప్రతి ఈవిని ప్రార్థనతో పెంపొందింపు చేసుకుందాం. ప్రార్థనను ఓ క్రమముగా జరిగించి దేవుణ్ణి సంతోషింపచేద్దాం. అప్పుడు దేవుడు మనల్ని చేస్తాడు. ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన మేము ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరి ప్రార్థన మీరు వింటారు,
ఎవరి ప్రార్థన మీరు వినరు అని మీరు మాతో మాట్లాడారు. ఎలా ప్రార్థన చేయాలో అలానే నీ ప్రియ బిడ్డలందరూ చేయడానికి సహాయము చేయండి. ఎవరికి ప్రార్థన చేయాలో ఆ క్రమాన్ని మీరు నేర్పించండి దేవా. ఇప్పుడు మా ప్రార్థన వినాలి అంటే ఎవరి ప్రార్థన మీరు వింటారు అని తెలియచేశారు కదా. ఆ మా ప్రార్థనలు వినేంత గొప్ప లక్షణాలను మేము పెంపొందింప చేసుకోవడానికి సహాయము చేయండి. ఎవరి ప్రార్థన వినరో కూడా చెప్పారు కదా, అలాంటి లక్షణాలు వాటికి మేము దూరంగా ఉండుకోవడానికి సహాయం చేయండి. వాటికి దూరముగా ఉండి మా ప్రార్థనలు ఆలకించేంత స్థాయికి మా లక్షణాలు ఉండలాగున సహాయము చేయమని నడిపించమని, వినినటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.